హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది పేపర్ 2A వాళ్ళకి వచ్చినటువంటి సైకాలజీ పేపర్ అండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కారణానికి ఫలితానికి మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కోవడానికి ఉత్తమమైన పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. నెక్స్ట్ 1, క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించని అంశము ఆప్షన్ 3 గుణాత్మకం. వికాసం అనేది గుణాత్మకమైనది, సో ఇది పెరుగుదలకు సంబంధించినది కాదు. పెరుగుదలను కొలవవచ్చు, ఇది పరిమాణాత్మకమైనది. అంతేకాకుండా పెరుగుదల అనేది వికాసంలో అంతర్భాగం. నెక్స్ట్ 1, సంజ్ఞానాత్మక వికాసంపై ఉద్వేగ భాషా వికాసాలు ఆధారపడి ఉండడం అనేది. ఇది వికాస నియమాలకు సంబంధించి ఏ వికాస నియమాన్ని అనుసరిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ 3 వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. నెక్స్ట్ 1, క్రోమోజోమ్లు ఉండే స్థానం. క్రోమోజోమ్లు ఎక్కడ ఉంటాయి అంటే ఆప్షన్ 2 కేంద్రకం. నెక్స్ట్ 1, మొదటి సాంఘిక కృత్యంగా అభివర్ణించబడేది ఆప్షన్ 1 సమాంతర క్రీడ. నెక్స్ట్ 1, కృత్యాలను చేయగలిగే మానసిక సామర్థ్యాలను ఈ విధంగా పిలుస్తారు. కృత్యాలను చేయగలిగే మానసిక సామర్థ్యాలను ఆపరేషన్స్ అంటాం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, ఇతివృత్త గ్రాహక పరీక్షలో ఒక వ్యక్తిపై ఉపయోగించే గరిష్ట కార్డుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 20+1. నెక్స్ట్ 1, కుంటనం వల్ల ఏర్పడేది ఒత్తిడి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, ప్రజ్ఞామాపని పితామహుడు. ఆప్షన్ 2 ఆల్ఫ్రెడ్ బీనే. నెక్స్ట్ 1, 9 సంవత్సరాల వయసుగల విద్యార్థి 8 సంవత్సరాల వయసుగల విద్యార్థికి నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తి చేయగలిగిన అతడి ప్రజ్ఞాలబ్ధి. ఐక్యూకి ఫార్ములా MA/CI/100. ఇక్కడ మానసిక వయసు 8, అతడి శారీరక వయసు 9, MA/CI/100. సో ఇక్కడ 800/9 వస్తుంది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 88.88 అని కంటిన్యూగా వస్తూ ఉంటుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1. నెక్స్ట్ 1, అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యతను ఇచ్చిన సిద్ధాంతం ఏది? ప్రాధాన్యత ఇచ్చిన సిద్ధాంతము ఆప్షన్ 1 బోధనా సిద్ధాంతం. నెక్స్ట్ 1, క్రింది వారిలో తాదాత్మీకరణం మరియు అంతర్లీకరణం ద్వారా అనుకరణ అభ్యసనం జరుగుతుందని పేర్కొన్నవారు. ఆన్సర్ ఆప్షన్ 3 బండూరా. నెక్స్ట్ 1, న్యూమోనిక్స్ అనే పదం ఈ భాషకు చెందినది. న్యూమోనిక్స్ అంటే కొండ గుర్తులు. ఇది ఏ భాషకు చెందిన పదం అంటే ఆప్షన్ 1 గ్రీకు. నెక్స్ట్ 1, ప్రత్యక్షము యొక్క లక్షణం కానిది ఆప్షన్ 3 అంతర్గత ప్రేరకాలతో మాత్రమే ప్రభావితం అవుతుంది అనేది ప్రత్యక్షం యొక్క లక్షణం కాదు. ప్రత్యక్షం అనేది సంవేదనలపై ఆధారపడి ఉంటుంది. సంశ్లేషణపై విశ్లేషణలతో కూడిన ప్రక్రియ జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రారంభించవచ్చు. నెక్స్ట్ 1, పావ్లో ప్రకారం కుక్క వలయాకార రింగుకు లాలాజలం స్రవించి అండాకార రింగుకు లాలాజలం స్రవించకపోవడం అనేది. సో పావ్లో కొన్ని నియమాలు చెప్పారు. అందులో కుక్క వలయాకార రింగుకు మాత్రమే లాలాజలం స్రవిస్తుంది, అండాకార రింగుకు
లాలాజలం స్రవించలేదు. సో ఇక్కడ ఆ కుక్క అనేది డిఫరెన్స్ అయితే గమనించింది. ఇది విచక్షణ నియమం అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 మాస్లో ప్రకారం సమాజంలో సామాజిక అంతస్తు ఉండాలనుకోవడం ఏ అవసరం అవుతుంది? మాస్లో అవసరాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇందులో సామాజిక అంతస్తు అనేది ఆప్షన్ 1 ఆత్మగౌరవ అవసరం. నెక్స్ట్ 1 బహుమతులు పొందడం కోసం ఉపయోగపడే ప్రేరణ ఏది? బహుమతులు పొందడం కోసం ఉపయోగపడే ప్రేరణ ఆప్షన్ 1 బహిర్గత ప్రేరణ. నెక్స్ట్ 1 ఆఫీసులో రాజు పనిలో నిర్లక్ష్యం చూపినందుకు గాను యజమాని రాజుని మందలించాడు. యజమానిని ఏమీ అనలేక రాజు ఇంటికి వచ్చాక తన భార్య మీద ఆ కోపాన్ని ప్రదర్శించాడు. ఇది ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ. సో తన కోపాన్ని తనకంటే చిన్నవాళ్ళ మీద లేదా తక్కువ స్థాయి వాళ్ళ మీద ప్రదర్శిస్తే అది విస్థాపనం అవుతుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 దమనం అంటే ఏదైనా ఒక విషయాన్ని కావాలనే మర్చిపోవడం. హేతుకీకరణ అంటే కారణం చేత తన తప్పుని కానీ ఏదైనా విషయాన్ని కానీ సమర్థించుకోవడం. ఉపసంహరణ అంటే సమస్యను ఎదుర్కోలేక సమస్య నుంచి విరమణ పొందడం. నెక్స్ట్ 1 జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల ఏర్పడే ప్రవర్తన మార్పులు అభ్యసనం కాదు అని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ 2 హెర్బన్ హాస్. నెక్స్ట్ 1 ఇందులో సరికాని జత రంగాలకు సంబంధించి ఇందులో సరికాని జత ఆప్షన్ 4 జ్ఞానాత్మక రంగం. విలువ కట్టడం అనేది సరికాదు. విలువ కట్టడం అనేది భావావేశ రంగం. నెక్స్ట్ 1 బ్రూనర్ త్రివిధ జ్ఞానానికి సంబంధించనిది. బ్రూనర్ త్రివిధ జ్ఞానానికి సంబంధించనిది ఆప్షన్ 4 అన్వేషణాత్మకత. నెక్స్ట్ 1 ది ప్రాబ్లం చైల్డ్ పుస్తక రచయిత. ది ప్రాబ్లం చైల్డ్ పుస్తక రచయిత ఆప్షన్ 1 ఏఎస్ నీల్. నెక్స్ట్ 1 క్రీడ ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కుగా పేర్కొనే ఆర్టికల్ ఏది? ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కుల నివేదిక ప్రకారం క్రీడ అనేది ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కుగా పేర్కొనేటువంటి ఆర్టికల్ ఆప్షన్ 3 31వ ఆర్టికల్. నెక్స్ట్ 1 ఆర్టీఐను విస్తరించగా. ఆర్టీఐ యొక్క ఫుల్ ఫామ్ ఆప్షన్ 2 రైట్ టు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 1 బాల కార్మికులను నిషేధించే గనుల చట్టం చేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 1952. నెక్స్ట్ 1 ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేయాలని తెలియజేసే ఆర్టీఈ 2009 చట్టంలోని సెక్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సెక్షన్ 6. నెక్స్ట్ 1 ఈ కేవైసీ యొక్క ఫుల్ ఫామ్. ఆన్సర్ ఆప్షన్ 1 ఎలక్ట్రానిక్ నో యువర్స్ కస్టమర్. నెక్స్ట్ 1 కన్ఫార్మిటీ అనేది గణిత క్యాలిక్యులేటర్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 క్రింది వానిలో నిర్దేశిత నాయకత్వంకు చెందినది. నిర్దేశిత నాయకత్వానికి చెందినది ఆప్షన్ 4 దీనిలో సభ్యులకు స్వేచ్ఛ అనేది ఉండదు. నెక్స్ట్ 1 బాలికా సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. బాలికా సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఆప్షన్ 4 శానిటరీ ప్యాడ్లను అందించడం. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.